హాయ్ ఫ్రెండ్స్, మనం ఇల్లు కట్టుకుంటాం కదా. సో ఇల్లు కట్టుకుంటే మన ఇల్లు అందం కావడానికి అండ్ మంచిగా కనబడడానికి మెయిన్గా కావాల్సింది పెయింట్స్. మరి పెయింట్స్లో ఏమేమి రకాలు ఉంటాయి ఇది చాలామందికి తెలియదు. అయితే ఈ పెయింట్లో ఏమేమి రేంజెస్ ఉంటాయి, మనం ఇల్లు స్టార్టింగ్ కట్టినప్పటి నుంచి అంటే మనం ఇల్లు స్టార్టింగ్ పెయింట్ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ వరకు ఏమేమి మెటీరియల్స్ అవసరం ఉంటాయి, ఒక ఇంటికి ఎంత కాస్ట్ అవుతుంది అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో ఇల్లు ఉన్న వాళ్ళకి అండ్ ఇల్లు కట్టుకునే వాళ్ళకి, ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది. చాలామందికి పెయింట్ విషయంలో డౌట్స్ ఉంటాయి. అంటే ఒక దగ్గర ఒక పెయింట్ ఎక్కువ రేట్ చెప్పడం అండ్ అదే పెయింట్ వేరే షాప్కి వెళ్ళినప్పుడు తక్కువ రేట్ చెప్పడం, అంటే మనకు తెలియదు అందులో రేంజెస్ ఉంటాయని. ప్రతి పెయింట్లో ఇంటీరియర్ పెయింట్స్ ఉంటాయి, ఎక్స్టీరియర్ పెయింట్స్ ఉంటాయి అండ్ వాటర్ ప్రూఫింగ్ ఉంటాయి. దాంతోపాటు పుట్టీస్, వుడ్ పాలిష్, ఆయిల్ పెయింట్స్, స్టెయినర్స్, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. ఇవన్నీ మనం ఇల్లు కట్టుకున్నప్పుడు కంపల్సరీ అవసరం ఉంటాయి. సో వీటిలో ఏమేమి రకాలు ఉంటాయి, ఫస్ట్ మనం ఇల్లు స్టార్ట్ చేస్తే దేంతో స్టార్ట్ చేయాలి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. మీరు వీడియో పూర్తిగా మిస్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. సో మీకు ఇది హెల్ప్ఫుల్ అవుతుంది కంపల్సరీ అన్ని. అయితే ఏదైతే పిఓపి వర్క్ అయిపోతుందో సో మనం ఫస్ట్ స్టార్ట్ చేసే పని లప్పం. లప్పం అంటే పుట్టి, సిమెంట్ పుట్టి, లప్పం రెండు ఒకటే. సో రెండు అంటే ఒక్కొక్కరు సిమెంట్ పుట్టి అంటారు, కొందరు లప్పం అని అంటారు. సో ఇందులో స్టార్టింగ్ ఇంటీరియర్ లప్పం ఉంటుంది, దాంతోపాటు ఎక్స్టీరియర్ లప్పం ఉంటుంది, దాంతోపాటు టెక్స్చర్స్ ఉంటాయి. సో టెక్స్చర్స్లో స్మూత్, హార్డ్. ఇంటీరియర్ లప్పంలో ఇంటీరియర్ పుట్టి ఉంటుంది, దీంతోపాటు అక్రాలిక్ వాల్ పుట్టి ఉంటుంది, అది వాడచ్చు. దెన్ ఎక్స్టీరియర్ లప్పం ఉంటుంది. సో ఇది ఇంటీరియర్ పుట్టి. అయితే ఇంటీరియర్ లప్పం అయిన తర్వాత నెక్స్ట్ ఎక్స్టీరియర్ లప్పం. ఇది ఎక్స్టీరియర్ లప్పం. సో దీని ప్రైస్ వచ్చేసి 1300 to 1600 మధ్యలో ఉంటుంది. ఇంటీరియర్ లప్పం వచ్చేసి 600 to 800 మధ్యలో, అంటే డిఫరెంట్ అండ్ కంపెనీ అండ్ డిఫరెంట్గా అమ్ముతున్నారు షాప్ వాళ్ళు. అండ్ టెక్స్చర్స్ వచ్చేసి 600 to 900, 1200 వరకు ఉంటాయి. సో మనం ఏ టెక్స్చర్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి దాని రేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు అయితే మనం రెండు రకాల పుట్టి చూసినాం కదా లప్పం. అయితే అవి రెండు మనం కొన్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇది అక్రాలిక్ పుట్టి, ఇది రెడీమేడ్ పుట్టి. యాక్చువల్లీ ఇది మనకు బకెట్లలో వస్తుంది, అవి బ్యాగ్స్లలో వస్తాయి. సో ఇది వచ్చేసి కేజీ 100 రూపీస్. అంటే ఫర్ ఇది బ్యాగ్స్ వచ్చేసి 5 kg, 1 kg, 5 kg, 20 kgs, 10 kgs అలా కేజీలలో వస్తుంది. అండ్ అవి బ్యాగ్స్ కూడా 20 kgs, 40 kgsలో వస్తాయి. సో దీని ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది వాటికంటే. కానీ దీని మీద పెయింట్ చేయడం వల్ల ఏంటంటే పెయింట్ షైనింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ లప్పం అనే పుట్టి అనేది వర్క్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ అంటే లప్పం ఆడిన తర్వాత నెక్స్ట్ కావాల్సిన పని మనం నెక్స్ట్ చేయాల్సిన పేపర్స్. సో పేపర్స్లో 120, 180, 220 అలా పేపర్స్ రేంజెస్ అనేవి ఉంటాయి. ఆ పేపర్స్ అనేది మనం ఏదైతే లప్పం షైన్ రావడానికి, స్మూత్నెస్ రావడానికి వాడతాం. అవి ఇలా ఉంటాయి, గ్రిడ్స్ ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇది 120 నెంబర్ గ్రిడ్స్ ఇలా ఉంటాయి. ఇది కాకుండా 180 ఇలా బ్లాక్ పేపర్స్ 180. ఇవి వీటితోని మనం లప్ప వేసిన ప్లేస్లో రబ్ చేయడం వల్ల స్మూత్నెస్ అనేది వస్తుంది. ఆఫ్టర్ పేపర్ కటింగ్ అంటే పేపర్ మంచిగా పెయింటర్స్ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ యూజ్ అయ్యేది ప్రైమర్స్. ఈ ప్రైమర్స్కి వచ్చినాక ఏమవుతుందంటే రేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ రేంజెస్లో 3 రేంజెస్, ఎవ్రీ కంపెనీ హ్యాస్ 3 రేంజెస్ ఉంటాయి: ఎకనామీ, పాపులర్ అండ్ ప్రీమియం. ప్రైమర్లో 3 రేంజెస్ అనేవి ఉంటాయి. సో ఈ రేంజెస్ని బట్టి వాటి రేట్ అనేది ఫిక్స్ అవుతుంటుంది. ఎకనామీ తక్కువ రేటు, అండ్ పాపులర్ వచ్చేసి కొంచెం మీడియం రేంజ్ రేటు, అండ్ ప్రీమియం వచ్చేసి కొంచెం ఎక్కువ రేంజ్ ప్రైస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రైమర్స్ ఉంటాయి కదా, చాలా షాపులలో లోకల్ ప్రైమర్స్ కూడా ఉంటాయి. వాటిలో కూడా స్టార్టింగ్ నుంచి అరౌండ్ 800 to 1500, 2000 వరకు లోకల్ ప్రైమర్స్లో ప్రైజెస్ ఉంటాయి. అలాగే కంపెనీ ప్రైమర్స్ వచ్చేసి 1800 to 3500 దాకా రేంజ్ని బట్టి రేట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇంటీరియర్ పెయింట్స్ గురించి, ఎమల్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఇంటీరియర్ పెయింట్లో ఏమేమి రకాలు ఉంటాయి, సో ఈ ఇంటీరియర్లో వాడే పెయింట్స్ మరి డిఫరెన్స్ ఏంటి, ఈ ఇంటీరియర్ పెయింట్స్ రేంజెస్ ఏముంటాయి అనేది ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోం. ఇంటీరియర్ పెయింట్స్లో మొత్తం 4 రేంజెస్ ఉంటాయి. ఒకటి ఎకనామీ, అండ్ దెన్ పాపులర్, తర్వాత ప్రీమియం, దాని తర్వాత లగ్జరీ. సో ఈ రేంజెస్ని బట్టి రేట్ అనేది ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎకనామీ, ప్రీమియం, పాపులర్, ప్రీమియం,
లగ్జరీ అండ్ ఇది ప్లే డిజైన్స్ ఇస్తాం కదా ఐడియాస్. సో ఇలా ఈ రేంజెస్ అనేది ఉంటాయి ఈ పెయింట్స్లో. వీటి ప్రైస్ వచ్చేసి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ తక్కువ కాస్ట్ అంటే ఈ స్టార్టింగ్ ఎకనామీ రేంజ్ పెయింట్కి హై రేంజ్ పెయింట్కి డిఫరెన్స్ ఏముంటుంది, కొన్ని పెయింట్స్ ఎక్కడ వాడాలి అనేది మనకు క్లారిటీ ఉండదు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఎకనామీ రేంజ్ పెయింట్స్లో ఎకనామీ రేంజ్ పెయింట్ టు హై రేంజ్ పెయింట్స్కి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు డిఫరెన్స్ ఏమొస్తుంది అంటే ప్రాపర్టీస్, వాటి ప్రాపర్టీస్ అనేది డిఫరెన్స్ అనేది వస్తుంటుంది. ఈ లగ్జరీ రేంజ్ పెయింట్లో చూసుకుంటే ఇది 5 years వారంటీ వచ్చింది. ఇంప్రెషన్ కాశ్మీర్ ఇది నెర్లాక్ పెయింట్స్లో. ఇందులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, సూపర్ డస్ట్ రెసిస్టెన్స్, లగ్జరియస్ స్మూత్ ఫినిష్ అండ్ అల్ట్రా వివోసి అంటే స్మెల్ అనేది రాదు. సో ఇవన్నీ ఇందులో వస్తుంది. ఇది లగ్జరీ కాబట్టి. అదే ప్రీమియంకి వెళ్తే ఇందులో కొన్ని ప్రాపర్టీస్ అనేది తగ్గకుండా అవుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, ఇందులో యాంటీ వైరల్ ఉంది, ఇందులో అది తగ్గిపోయింది. యాంటీ బ్యాక్టీరియల్, స్పాట్లెస్ లుక్, ప్రీమియం ఫినిష్, క్రాక్ ప్రొటెక్షన్. దెన్ దీని తర్వాత నెక్స్ట్ మనం పాపులర్కి వెళ్తే ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అనేది తగ్గుతూ ఉంటుంది. బెటర్ వైట్నెస్, హై కవరేజ్, క్విక్ డైయింగ్, బెస్ట్ వాల్యూ. నెక్స్ట్ దీనికి తగినప్పుడు ఇంకా ప్రాపర్టీస్ అనేది తగ్గకుండా పోతుంది. సో ఈ బ్యూటీ స్మూత్ అండ్ ఈ లిటిల్ మాస్టర్ ఇలాంటి ఎకనామీ రేంజ్ పెయింట్స్ అనేది మనం లప్పం మీద వాడుకోవచ్చు. దాంతోపాటు నార్మల్ గోడలు ఉంటాయి కదా, నార్మల్ గోడల మీద ఈ పెయింట్స్ అనేది ఎకనామీ రేంజ్ పెయింట్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి. అంటే వీటి కవరేజ్ బాగుంటుంది అండ్ వీటి లైఫ్ కూడా చాలా బాగుంటుంది. వేరేస్ మన లప్పం మీద అంటే ఇవి అన్నీ వాడుకోవచ్చు. సో ఇందులో ఏ పెయింట్ చూస్ చేసుకోవాలి అనేది ప్యూర్లీ మన బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మన దగ్గర మన బడ్జెట్ ఎక్కువ ఉంటే ప్రీమియం ఆర్ లగ్జరీ, ఒకవేళ మన బడ్జెట్ తక్కువ ఉంటే ఎకనామీ ఆర్ పాపులర్ రేంజ్కి వెళ్ళొచ్చు. ఒకవేళ మనకు పెయింట్లో ప్రాపర్టీస్ కావాలి, వాషబుల్ ప్రాపర్టీస్ ప్రతి దాంట్లో ఉంటుంది, కానీ కొంచెం తక్కువ. అండ్ ప్రీమియంకి వెళ్ళేసరికి ఎక్కువ వాషబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాషబుల్ అంటే లైక్ మన గోడ మీద ఏమైనా మచ్చలు మార్కలు పడితే ఒక క్లాత్ తీసుకొని రబ్ చేస్తే అనేది స్మూత్గా అది వెళ్ళిపోతాయి, మార్కులు అనేవి వెళ్ళిపోతాయి. అవి మనకు ఎక్కువ ప్రీమియం అండ్ లగ్జరీలో ఆ ప్రాపర్టీస్ అనేది ఎక్కువ దొరుకుతుంది. ఎకనామీ పాపులర్లో ఆ ప్రాపర్టీస్ చాలా తక్కువ. ఈ ఏవైతే 2 coats లప్పం అయిపోతాయి కదా, 2 coats పెయింట్ అనేది మనం వాడతాం. మనకు కావాల్సిన కలర్ చూస్ చేసుకొని దీన్ని ప్యాండాక్ అంటాం మనం యాక్చువల్లీ. సో ఈ ప్యాండాక్లో థౌజండ్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, అరౌండ్ 2000 అబోవ్ కలర్స్ ఉంటాయి. మనకి దానిలో నచ్చిన కలర్ చూస్ చేసుకొని దీని బేస్ని తగ్గట్టుగా మనం టిన్ చేసుకుంటాం. అక్కడ మిషన్ కనబడుతుంది కదా, ఆ మిషన్లో టిన్ చేసుకుంటాం. టిన్ చేసిన తర్వాత షేక్ చేస్తే మనకు కావాల్సిన కలర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ కలర్ని ఇందులో వాటర్ కలిపి మనం గోడకు అప్లై చేసుకోవడమే ఉంటుంది. సో ఇంటీరియర్ పెయింట్లో ఇవి కాకుండా ఇంకా కొన్ని రేంజెస్ ఉంటాయి లైక్ లస్టర్స్. ఆ లస్టర్ అనేది చాలా వరకు తక్కువ వాడకం జరుగుతుంది. మన మహారాష్ట్రలో ఎక్కువ వాడతారు వాటిని. సో మన సింగిల్ కలర్ మంచి లగ్జరియస్ లుక్ కావాలి, ఒక మీడియం రేంజ్ ప్రైస్లో అంటే మనం లస్టర్ని ప్రిఫర్ చేయొచ్చు. కానీ లస్టర్ వాడేటప్పుడు ఏంటంటే మనం నార్మల్ ప్రైమర్ అనేది వాడరాదు. మనకు వేరే ప్రైమర్స్ ఉంటాయి, ఏవైతే ఆయిల్ బేస్డ్ ప్రైమర్స్ ఉంటాయి, ఆ ప్రైమర్ మీదనే ఆ లస్టర్ వాడడం అనేది జరుగుతుంది. సో దాని కాస్ట్ అనేది అంటే దాన్ని వేసేవాళ్ళు అండ్ దాన్ని వేసే ప్రాసెస్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది దీనికంటే. అదే కాకుండా డిస్టెంపర్ అని ఉంటుంది, అది చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. మనకు 1000 to 1200-1300 రేంజ్లో మనకు డిస్టెంపర్స్ వస్తాయి. అవి కూడా మనం గోడ మీద వేసుకోవచ్చు. కానీ డిస్టెంపర్ అనేది దాన్ని క్రాస్ బీడ్ లాగా అంటాం. ఎలా అంటే ప్రైమర్కి పెయింట్కి 2 కలిపితే వచ్చేదే డిస్టెంపర్. సో దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. నార్మల్ పాత గోడల పైన మనం వాడుకోవచ్చు. కాస్ట్ సేవింగ్ అలాంటి టైమ్స్లో దాన్ని వాడుకోవచ్చు. కొంతమంది డౌట్ ఉండొచ్చు, ఆయిల్ పెయింట్స్ కూడా వాడచ్చు కదా ఇంటీరియర్లో అంటే వాడుకోవచ్చు, డిపెండ్స్ అది. కానీ ఈ ఆయిల్ పెయింట్స్ వాడడం వల్ల కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇవి ఊడిపోయి గోడల మీద ఎక్కువ కాలం నిల్వ కొన్నిసార్లు ఊడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయిల్ పెయింట్ని అవాయిడ్ చేయడమే బెటర్ ఇంటీరియర్ పర్పస్లో ఆర్ ఎక్స్టీరియర్ పర్పస్. ఎక్కడైనా గోడకు ఆయిల్ పెయింట్ అవాయిడ్ చేయడం బెటర్. వీటిని ఆయిల్ పెయింట్స్ని
వీటి గురించి మనం నెక్స్ట్ అంటే ఆయిల్ పెయింట్ గురించి మాట్లాడేటప్పుడు దీని వీటి గురించి మాట్లాడుతున్నాం. సో ఈ పెయింట్స్ రేట్స్ ప్రైజెస్ ఏముంటాయి? సో మనం వీటికి మోస్ట్లీ ఇంటీరియర్ పెయింట్స్ అనేది మనం 4 లీటర్స్ 1 లీటర్స్లో ఎక్కువ వాడుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఒక గోడకి ఒక కలర్, ఇంకో 3 గోడలకు వేరే కలర్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి రేట్ అనేది 1 లీటర్ రేట్ అండ్ 20 లీటర్స్ రేట్ అనేది ఎప్పుడు డిఫరెన్స్గా ఉంటుంది. బల్క్ ప్యాక్స్ రేట్స్ తక్కువ ఉండడం అండ్ చిన్న ప్యాక్స్ రేట్స్ కొంచెం మనం అంటే 20 లీటర్స్తో కంపేర్ చేసుకుంటే 1 లీటర్ రేట్ ఎక్కువ వస్తుంది సింగిల్ పీసెస్ తీసుకోవడం వల్ల. సో ఈ ఎకనామీ రేంజ్ ప్రైజెస్ వచ్చేసి అరౌండ్ 150 నుంచి 250 వరకు పడవచ్చు 1 లీటర్, ఎందుకంటే మనం చూస్ చేసే కలర్ని బట్టి ఉంటుంది. అండ్ పాపులర్ వచ్చేసి 200 to 300 అండ్ ప్రీమియం వచ్చేసి 400 to 600 అండ్ లగ్జరీ వచ్చేసి 600 to 800 900 మధ్యలో పడవచ్చు. సో మనం చూస్ చేసే కలర్ మీద మనం డార్క్ షేడ్ చూస్ చేస్తున్నామా లైట్ షేడ్ చూస్ చేస్తున్నామా దాన్ని బట్టి దాని ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఇంటీరియర్ పెయింట్స్ నుంచి పూర్తిగా తెలుసుకున్నారు అనుకుంటున్నా. సో ఇంటీరియర్ పెయింట్స్ అనేది ఎక్స్టీరియర్లో వాడకూడదు. ఒకవేళ ఎక్స్టీరియర్లో ఈ పెయింట్స్ వాడితే తొందరగా ఊడిపోవడం, ఇవి ఎక్స్టీరియర్ ప్రాపర్టీస్కి తగ్గట్టు ఇవి తయారు చేయరు కాబట్టి కంపెనీస్ ఇవి ఊడిపోవడం అండ్ కలర్ షేడ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో మ్యాక్సిమం ఇంటీరియర్ పెయింట్స్ ఎక్స్టీరియర్లో అవాయిడ్ చేయండి. సో ఇంటీరియర్ పెయింట్స్ తెలుసుకున్నారు కదా. సో మనం ఎక్స్టీరియర్ పెయింట్స్ నుంచి నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే నాకు కూడా నెక్స్ట్ పార్ట్స్ చేయడానికి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉందో లేదా తెలుసుకోవడానికి ఈజీగా వీలవుతుంది. సో ఈ వీడియో కింద మీరు కామెంట్స్ అండ్ షేర్ చేయండి అండ్ మీ మిత్రులకు షేర్ చేసి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాసు బిల్డింగ్ సొల్యూషన్స్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కూడా కింద కామెంట్లో చేయండి, వాటి గురించి నేను వీడియో చేస్తాను. మనం నెక్స్ట్ పార్ట్లో ఎక్స్టీరియర్ పెయింట్స్ వాటి ఏమేమి రకాలు ఉంటాయి, ఎక్స్టీరియర్ పెయింట్స్ ఉంటాయి కదా ఏమేమి రకాలు ఉంటాయి, ప్యాక్స్ ప్రైజెస్ ఏముంటాయని నెక్స్ట్ వీడియోలో చెప్తాను.